2025-26 సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 3.0 అని చెప్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో 2వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు ఎలక్షన్స్ తర్వాత మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ప్రాపర్ బడ్జెట్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అయితే ఇందులో ముఖ్యంగా కామన్ మ్యాన్కి మంచి ఊడ కలిగించే విధంగా యొక్క బడ్జెట్ ఉంది అని చెప్పి అందరూ కూడా కొనియాడుతున్నారు. అండ్ ఇందులో వాస్తవం కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి 12 లక్షల రూపాయల వరకు కూడాను సున్నా ట్యాక్స్ అని చెప్పి కూడా తాను చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా పరిశ్రమలకు మంచి ఊడ కల్పించారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ కవర్ని 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది. స్టార్టప్స్ కి 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు పెంచడం కూడా జరిగింది అనమాట. ఇక మనం ముఖ్యంగా చూసినట్లయితే ఎడ్యుకేషన్, ఆ తర్వాత హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి కూడా మూడింటికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్, సో హెల్త్ కేర్లో 10,000 వరకు మెడికల్ సీట్స్ అనేవి ఉండేవన్నమాట. కానీ ఆ 10,000 సీట్స్ని ఇప్పుడు 75,000 సీట్స్ వరకు చేస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్లో ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో ఇందులో 3 లక్షల రూపాయలు ఉన్నటువంటి పరిమితిని 5 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఈ విధంగా బడ్జెట్లో మంచి ఊరట అయితే కల్పించడం జరిగింది. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అసలు ఇవాళ బడ్జెట్ హైలైట్స్ అంటే నేను క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. సో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. ఇక మనము బడ్జెట్ హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా 2025-26కు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి అందరూ కూడాను చాలా పాజిటివ్గా ఉన్నారనమాట. సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వ్యవసాయ రంగానికి, హెల్త్ కేర్కి, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, సో వీరికి మంచి ఊరటైతే కలిగించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్కి కొత్తగా ఏదైతే న్యూ రెజిమ్ ఉంటుందో ఇందులో 12 లక్షల రూపాయల వరకు కూడాను సో ఎటువంటి ట్యాక్స్ కూడా అక్కర్లేదు, సున్నా. అయితే ఈ ట్యాక్స్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి నేను చెప్తాను, చూడండి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 0 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి సున్నా అనమాట. ఇది ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్స్. ఇక 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5%, ఆ తర్వాత 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి 10%, 12 లక్షల నుంచి 16 లక్షలు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి 15%, 16 లక్షల నుంచి 20 లక్షలు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి 20%, 20 నుంచి 24 లక్షలు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి 25%, ఇక 24 దాటిన తర్వాత నుంచి 30% అంటూ కూడాను తాను చెప్పడం జరిగిందనమాట. సో ఇది ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తే చాలు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇది ఎక్కువ 12 లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత టీసీఎస్, టీడీఎస్ దీనికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారిన్ కంట్రీస్కి అమౌంట్ కనుక పంపించాలనుకుంటే ఇదివరకు అది 7 లక్షలుగా ఉండేది, దాన్ని ఇప్పుడు 10 లక్షలు కూడా చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్టయితే అగ్రికల్చర్లో కిసాన్ క్రెడిట్ కార్డ్, సో రైతులందరికీ కూడాను భరోసా కల్పించే విధంగా ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులో 3 లక్షల రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు చేయడం జరిగిందనమాట. ఇక హెల్త్ కేర్ చూస్తున్నట్లయితే సో మనకి మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ కావచ్చు, మెడికల్ సీట్స్ అన్ని కూడా చాలా తక్కువ, డాక్టర్స్ కూడా చాలా తక్కువ. సో మనం కనుక ఇప్పుడు కాంపిటేటివ్ కంట్రీస్తో కనుక పోటీ పడాలి, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలి అంటే సంవత్సరానికి వచ్చేసి ఎకనామిక్ స్టాండర్డ్స్ ప్రకారం 6 లక్షల మంది డాక్టర్స్ అయితే కావాలి ప్రతి సంవత్సరానికి. సో వీటిని మీట్ అయ్యేలాగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మెడికల్ స్టూడెంట్కి సంబంధించి 10,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 75,000 సీట్స్ కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. సో ఇది మంచి ఊరట కలిగించే విషయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్కి సంబంధించి 200 సెంటర్స్ని కూడా 2025-26లో తాము స్థాపిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ మెడికల్ టూరిజంకి సంబంధించి కూడా కేర్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక 50,000 బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇది ఒక బెస్ట్ బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఇక పరిశ్రమలకు సంబంధించి కూడా పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే టాయ్స్ అనేవి కూడాను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దాని మీద ఎక్కువ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి పరిశ్రమలు కూడా మేము బిల్డ్ చేస్తామని చెప్పి దీనికి సంబంధించి కూడా దాన్ని ఊరట కలిగించడం జరిగింది. ఎంఎస్ఎంఈకి సంబంధించి, స్టార్టప్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీస్, సోలార్, ఈవీ వెహికల్స్, బ్యాటరీ, ఆ తర్వాత క్లీన్ టెక్ మిషన్ అని చెప్పి దీనిలో భాగంగా ఈ యొక్క పరిశ్రమలకు కావచ్చు వీటికి మంచి పెద్దపీట అయితే వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే గిగ్ వర్కర్స్, ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా భారీ ఊరట కలిగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్స్ అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి, సో ఈ కార్మికులందరికీ కూడాను వాళ్ళందరూ ఆల్మోస్ట్ 1 కోటి మందికి పైగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది మేము ఇస్తామని చెప్పి కూడా తాను చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ని ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఈస్టమ్ అనే పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేవి అందులో లాగిన్ చేసినట్లయితే మీరు దీనికి అర్హులన్నమాట.
ఇక నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఏరోస్పేస్లో ఆల్మోస్ట్ 120 టైర్ 2 సిటీస్ అన్నింటిని కూడా కలిపే విధంగా అనుసంధానం చేస్తామని కూడా తాను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పెద్దపీట వేస్తామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. అండ్ ఇందులో భాగంగా 4 కోట్ల మంది ట్రావెల్ కూడా చేయొచ్చట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 1.5 లక్షల కోట్ల రూపాయలు అసలు వడ్డీ లేకుండానే లోన్ కూడా తాము ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర బడ్జెట్ రంగాల వారీగా ఎంత కేటాయించారో చూద్దాం. నెంబర్ 1 రక్షణ శాఖ, దీనికి 4,91,732 కోట్ల రూపాయలు. గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్ల రూపాయలు. హోంశాఖకి 2,33,211 కోట్ల రూపాయలు. ఆ తర్వాత వ్యవసాయంకి అనుబంధ రంగాలకి 1,71,437 కోట్ల రూపాయలు. ఎడ్యుకేషన్కి సంబంధించి 1,28,650 కోట్లు. ఆరోగ్యానికి సంబంధించి 98,311 కోట్లు. పట్టణాభివృద్ధికి 96,777 కోట్ల రూపాయలు. ఇక ఐటీ టెలికాంకి 95,298 కోట్లు. ఆ తర్వాత విద్యుత్కి 81,174 కోట్లు. వాణిజ్యం పరిశ్రమలు వీటికి 65,553 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక సామాజిక సంక్షేమానికి 60,052 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వృద్ధులకు టీడీఎస్ ఊరట కూడా కల్పించడం జరిగింది. సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి 50,000 రూపాయల నుంచి ₹1,00,000 చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రెంట్స్ ఉన్నారో వాళ్ళు 2.4 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకోసిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి జీడీపీ వచ్చేసి 4.8% ఉన్నట్లు పేర్కొన్నారు. అదే 2025-26కి జీడీపీ వచ్చేసి 4.4% ఉండబోతుందని కూడా తాను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క 2025-26కు సంబంధించి టోటల్ ట్యాక్స్ వచ్చేసి 34.96 లక్షల కోట్ల రూపాయలుగా, అదేవిధంగా నెట్ ట్యాక్స్ వచ్చేసి 25 లక్షల కోట్ల రూపాయలుగా కూడా అంచనా వేయడం జరిగిందనమాట. సో ఏది ఏమైనా నిర్మలా సీతారామన్ గారు 8వసారి రికార్డ్ లెవెల్లో తన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కామన్ మ్యాన్కి మంచి ఊట కలిగించేలాగా పరిశ్రమలకు, అగ్రికల్చర్కి, హెల్త్కి, ఎడ్యుకేషన్కి సంబంధించి మంచిగా ఆ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టారని చెప్పి కూడా అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ అని అందరూ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవి వాటి స్పెషల్ బడ్జెట్ హైలైట్స్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.